तो हे వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్ నేను యాదగిరి గుట్ట అయితే పోయేసి వచ్చాం. అక్కడ స్టెప్స్ ఎక్కే వరకు అయితే నా కాలు మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ నొప్పి అవుతున్నాయి గైస్, నిజం చెప్తున్నా. స్టెప్స్ ఎక్కే వరకు అయితే నిజం చెప్తున్నా గైస్, ఇట్లా అంటే కాళ్ళ నొప్పులు ఫుల్ అంటే ఫుల్ అయినాయి. సో ఈరోజు అయితే అమావాస్య. సో 2 o'clock షాప్ బంద్ చేసి వద్దాం అనుకుని అప్పుడే నాకైతే గిరాక్ స్టార్ట్ అయింది గైస్. సో టైం వచ్చే వరకు ఎంతైనా చూపిస్తాను. సో ఆల్మోస్ట్ చూడొచ్చు గైస్ 5 అవుతుంది. సో మనం వచ్చిన లేట్. ఇంట్లో స్పెషల్ క్యారెక్టర్ గిరా చపాతి, మన పప్పుచారు, ఇంకా రాత్రి మిగిలిన బిర్యానీ, రాత్రి చేసిన బిర్యానీ కొంచెం ఉంది. సో తర్బూజ్ అయితే గైస్ మొత్తం ఆల్మోస్ట్ తినేసినారు మా ఇంట్లో, కొంచెం కూడా మిగిలిలా. డైరీ మిల్క్ కొంచెం ఉంది, అది మనం పోయేటప్పుడు తినేసాం. సో ఫ్రిడ్జ్ అయితే దగ్గర ఫుల్ కొడుతుంది గైస్, చూసుకోవచ్చు. ఖాళీ లేదు, ఎప్పటిలాగా ఫుల్ ఉంది. సో తర్బూజ్ గైస్ ఇక్కడ ఉంది, చూడవచ్చు. ఇదిగో మన గరం తర్బూజ్, సారీ చల్లని తర్బూజ్ కింద ఏం లేవు. సో మనమైతే ఫాస్ట్ తినేద్దాం. మా మమ్మీ ఇప్పుడు బయటకు పోయింది గాయస్, వర్షం పడేటట్టుంది. రాత్రి మాత్రం అయితే ఫుల్ అండ్ ఫుల్ వాన పడ్డది. పొద్దుగా లీవ్ చూసే వారికి మాత్రం మా ఇంటి బయట మొత్తం పచ్చి ఉంది. ఇక నేను మా డాడీ ఒకటే షాకులు ఉన్నాం ఇక. సో చలో గైస్ తినేద్దాం జల్లి. సో హే గైస్, ఇంటికి వచ్చే వరకు టైం చూడవచ్చు 9:30 అవుతుంది. సో మన వెంకటేశ్వర స్వామి కూడా హై చెప్పేసండి. సో ఈరోజు అయితే ఇంట్లో స్పెషల్ వచ్చేసి గైస్, నిన్న మొన్న నాన్ వెజ్ ఉండి బేజారు వచ్చేసింది నాన్ వెజ్ పైన. పప్పు చారు, చపాతి, ఇంకా పక్క మురుకులు ఉంటాయి కదా, సౌండ్ వస్తుందంటే పక్క మురుకులు చెప్పినాయి కదా, మురుకులు. సో ఇంకా వైట్ రైస్ పెట్టిన వాటర్ మిలన్ ఉందా లేదా చూద్దాం గైస్. ఇప్పుడు కిక్ వస్తుంది గైస్, ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టినందుకు. ఇప్పుడు తినడంలో హైలైట్ మాది వస్తుంది. సో నిన్న యాదగిరిగుట్టకి తెచ్చిన ప్రసాదం లడ్డు అలాగనే ఉంది, నేను టచ్ కూడా వేయలే గైస్ నిజం చెప్పాలనుకుంటే. సో పెరుగు మక్క కోసం. డైరీ మిల్క్ ఎప్పుడు తిందామా రేపు మార్నింగ్, ఇప్పుడైతే అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇగో పప్పాయ మన భాషలో చెప్పాలంటే. సో నీళ్ళు కూడా స్టాక్ పెట్టేసింది మా డాడీ, మళ్ళీ ఇక కష్టం అవుతుందని. తినే టైంలో మాత్రం మనకైతే టీవీ చూసి అలవాట్లేదు గైస్. ఎందుకు వోల్టేజ్ తక్కువ వస్తుంది అనిపిస్తుంది గైస్, లైట్ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది, నాకైతే అర్థమవుతలేదు. వోల్టేజ్ ప్రాబ్లమ్ అనిపిస్తుంది, ఎందుకంటే లైట్ మ్యాక్సిమం మంచిగా వెళ్తురు వస్తారు గైస్ మార్నింగ్ టైంలో. ఎప్పుడు లైట్ అయిందంటే ఇక వోల్టేజ్ ప్రాబ్లమ్ అనుకుంటున్నాను నేనైతే. సో మా మమ్మీ డాడీ తినేసినారు, ప్లేట్లు కూడా ఇక్కడ పడేసినారు చూడొచ్చు. సో మా డాడీ ఇవైతే శనగలు అయితే నానబెట్టిండు గైస్, ఏం చేద్దామనుకుంటున్నాడు మాకైతే అర్థమవుతలేవు. సో నేను మధ్యాహ్నం వచ్చిన నానబెట్టిండు. సో ఇవి జిమ్ కోత రోడ్ గైస్, అవైతే కావనుకుంటా శనగలు, అవైతే మునక్కలు వస్తాయి. సో మనమైతే చేద్దాం. మన ప్లేట్ ఇగో, ఇది మక్క ప్లేట్ పైంది, కింది నా ప్లేట్ గైస్. ఇక రేపు నల్లు వస్తాను, నేనైతే ఇక వాటర్ క్యాన్ తీసుకురావడం మర్చిపోయినా. రేపే పండుగ ఉగాది. సో చలో గైస్ మనమైతే జల్దీ తినేద్దాం. గైస్ ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్, బై బై అండ్ సీ యూ.